ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రోహిణికి వార్నింగ్ ఇచ్చిన ప్రభావతి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కొరియర్ వచ్చిన తర్వాత ప్రభావతి ఇదంతా నీ వల్లేరా అని బాలుని తిడుతూ ఉంటుంది. అప్పుడు బాలు తిరిగి ప్రభావతిని తిడుతూ ఉంటాడు. అప్పుడు ప్రభావతి చూసారా మీ ముందే ఎన్ని మాటలు అంటున్నాడో నన్ను అని అంటుంది. అప్పుడు సత్యం ఇప్పుడు బాలు అన్న దాంట్లో తప్పేముంది, వాడు అనేవి అన్ని నిజాలే కదా అని అంటాడు. అప్పుడు ప్రభావతి మీరు ఇప్పటికీ ఈ బాలుగాడికే సపోర్ట్ చేస్తున్నారు, అంతేలేండి, ఎంతైనా మీరు ఎప్పుడు మీ కొడుక్కే సపోర్ట్ చేస్తారు కదా అని కోపంగా వెళ్ళిపోతుంది. మరుసటి రోజు రోహిణి అత్తయ్య నేను పార్లర్కి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు ప్రభావతికి రోహిణి వాళ్ళ నాన్న గురించి గుర్తుకు వస్తుంది. అప్పుడు రోహిణిని ఆగు అని అంటుంది. అప్పుడు రోహిణి ఆ వాయిస్ టోన్ వినగానే ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది. ఇదేంటి అత్తయ్య గారి వాయిస్ లో చేంజ్ కనిపిస్తుంది, కొంపదీసి ఈవిడికి ఏమన్నా గుర్తుకు వచ్చిందా అని భయపడిపోతూ ఉంటుంది. ఏంటత్తయ్య అని అంటుంది. అప్పుడు ప్రభావతి నీతో మాట్లాడాలి, లోపలికి రా అని ప్రభావతి చాలా కోపంగా గదిలోకి వెళ్తుంది. అప్పుడు రోహిణి అయిపోయింది, మా అత్తయ్యకి మా నాన్న గురించో లేక నా ప్రెగ్నెన్సీ గురించో ఏదో గుర్తొచ్చినట్టుంది, నన్ను లోపలికి పిలిచి మళ్ళీ వార్నింగ్ ఇవ్వడానికి రెడీ అయినట్టుంది, దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అని భయపడుతూ వణుక్కుంటూ గదిలోకి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే ప్రభావతి అంతకు ముందులాగానే డోర్ని లాక్ చేస్తుంది. అప్పుడు రోహిణి అచ్చం అంతకు ముందులానే చేస్తుందేంటివిడ, అంటే అంతకు ముందులాగా ఈవిడ భద్రకాళి రూపం మళ్ళీ నాకు చూపించబోతోందా అని భయపడిపోతూ ఉంటుంది. రోహిణి వేసుకున్న లాంటి సిర్మా అమెరికన్ డైమండ్ మంగళసూత్రం మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు ప్రభావతి ఏడి మీ నాన్న, ఇంకా మీ నాన్నెక్కిన ఫ్లైట్ ఇంకా గాల్లోనే గద్దలాగా తిరుగుతూనే ఉందా, అది ఇంకెప్పటికీ ల్యాండ్ అవ్వదా, ఆయన ఎప్పటికీ ఇక్కడికి రారా, అసలు మీ నాన్న వచ్చారా రాలేదా అని అంటుంది. అప్పుడు రోహిణి అయిపోయింది, అంతా అయిపోయింది, మా అత్తయ్య గారికి మా నాన్న గురించి గుర్తుకు వచ్చింది, నేను ఎంతలా డైవర్ట్ చేయాలని చూసినా కానీ ఈవిడ మళ్ళీ మా నాన్న విషయం దగ్గరికే వస్తుంది అని భయపడుతూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు ప్రభావతి ఏం మాట్లాడవేంటి రోహిణి, మీ నాన్న అసలు ఉన్నారా లేరా, నా కొడుకు మనోజ్కి అసలు అత్తగారిల్లంటూ ఉందా, నీకు అసలు పుట్టిల్లంటూ ఒకటి ఉందా అని అంటుంది. అప్పుడు రోహిణి ఉందత్తయ్య అని అంటుంది. అప్పుడు ప్రభావతి మరి ఉంటే మీ నాన్నగారు నీ ఫంక్షన్ అని తెలియగానే రావాలి కదా, మరి ఆయన ఎందుకు రాలేదు, నన్ను వెర్రిదాన్ని చేద్దామనుకుంటున్నావా, నన్నే మోసం చేయాలనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది. అప్పుడు రోహిణి లేదత్తయ్య అని అంటుంది. అప్పుడు ప్రభావతి మరెందుకని మీ నాన్నగారు రాలేదు, నాకు అసలు నిజం ఈరోజు నువ్వు చెప్పి తీరాల్సిందే అని నిలదీసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు రోహిణి ఆ దేవుడు నన్ను ఎందుకు ఇంతలాగా బాధ పెడుతున్నాడో, కష్టాలు పాలు చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి అంటే నేను నిన్ను పదే పదే మీ నాన్న గురించి అడగకూడదా, మీ నాన్నగారు కూతురు దగ్గరికి ఎందుకు రావడం లేదు అని అడగడం తప్పైపోయిందా, దానికే నువ్వు ఆ దేవుడు నిన్ను కష్టాలు పెడుతున్నాడు అని బాధపడిపోతున్నావేంటి, అడిగే హక్కు నాకు లేదా అని అంటుంది. అప్పుడు రోహిణి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు ప్రభావతి గుర్తుపెట్టుకో రోహిణి, మీ నాన్న ఇక్కడికి వచ్చాడా సరే సరే, లేకపోతే ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో నీకు తెలిసి వచ్చేలాగా చేస్తాను, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నీకు కొద్ది కాలమే సమయం ఇస్తున్నాను, ఈలోగా మీ నాన్న ఈ ఇంటికి వచ్చి నా కళ్ళ ముందుకు వచ్చి నాతో మాట్లాడాలి, లేకపోతే నీ గతి మరీ దారుణమైపోతుంది అని అంటుంది. అప్పుడు రోహిణి ఇప్పుడేం చెయ్యాలి నేను అని చాలా భయపడిపోతూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.